హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో మండే రోజు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కిరాక్ సీత గారు యష్మి గారిని నామినేట్ చేస్తారు. సో ఎంతమంది యష్మి గారు నామినేషన్స్లోకి రావడము హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయండి. యష్మి గారి పాయింట్లో డామినేటింగ్ ఉంటున్నారని చెప్పి సీత గారు అంటారు. నెక్స్ట్ పృథ్వీ టాస్క్ అప్పుడు హెల్ప్ చేస్తున్నారు అని అంటే పృథ్వీ గారు దానికి అవతల టీంని ఓడించడమే కదా టాస్క్, అలాగే చేయాలి, నేను మాట్లాడితే మీకు ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు కదా అనే పాయింట్ సీత గారిది. మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ నాగమణికంఠ గారు, సో యష్మి ఏ వర్క్లో అయినా కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీ అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటే యష్మి మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. నన్ను మాట్లాడనివ్వండి ఫస్ట్ అని చెప్పి గట్టిగా నాగమణికంఠ గారు అంటారు. నేను అట్లా ఏం చేయలేదు, నేను ఎందుకు అలా చేస్తాను అన్నట్టు యష్మి గారు చెప్తారు. సో నాగమణికంఠ గారు నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ విషయంలో చాలా అగ్రెసివ్ ఉంటున్నారు, అగ్రెషన్ అనేది తగ్గించుకోవాలి, ఇలా ఆడకూడదు కదా అన్నట్టుగా నాగమణికంఠ గారు చెప్తారు. అది నా నేచర్, నేను అలాగే ఉంటాను అని ఎప్పట్లాగే రూడ్గా పృథ్వీ గారు మాట్లాడతారు. నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరి పైన చెత్త అంతా వేయడం ఉంటుంది. ఆ తర్వాత విష్ణుప్రియ, సో విష్ణుప్రియ నామినేషన్ వచ్చేసి ప్రేరణ గారు అని చెప్తారు. మధ్యలో ప్రేరణ గారు అనే పాయింట్ ఏంటి అంటే దేనికి ఎవరు సెన్సిబుల్గా తీసుకుంటున్నారో లేదో అర్థం కావట్లేదు అని చెప్తారు. అండ్ విష్ణుప్రియ గారు చెత్త పోస్తుంటే ముందేమో బాటిల్ చెత్తలోంచి తీయమన్నందుకు ఒక ఇష్యూ అయింది, ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్లోనే చెత్త పోస్తున్నారు అని చెప్పి అలా సర్కాస్టిక్గా అంటారనమాట. సో మీకు ఎవరి పాయింట్స్ కరెక్ట్ అనిపించాయి, ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి.